పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేయడమే కాక అండగా ఉంటాడని ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడు పని పాట లేకుండా తిరుగుతూ వ్యసనాలకు లోనయ్యాడు. అవసరం వచ్చినప్పుడల్లా అత్త భార్యను వేధించి డబ్బులు తీసుకొని వెళ్ళి జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. 20 ఏళ్లు భరించిన ఆ ఇల్లాలు 2 ఏళ్లుగా ఇంటికి రానివ్వడం లేదు. దీంతో పథకం ప్రకారం పెద్ద మనుషులతో వచ్చి మారిపోయినట్లు నటించిన భర్త అదును చూసి భార్య తల పగలగొట్టి పరారయ్యాడు. చావు బతుకుల మధ్య భార్య వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. 20 రోజులు గడిచినా పోలీసులు ఇంకా నిందితుడిని పట్టుకోలేకపోయారు. సత్యసాయి జిల్లా కదిరి అమీన్ నగర్ కు చెందిన ఫాతిమాకు మదనపల్లెకు చెందిన షౌకత్తో 24 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో ఇల్లరికం వచ్చేలా షౌకత్ అంగీకరించాడు. మాట ఇచ్చిన ప్రకారమే అత్తారింటికి వచ్చినా ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. వ్యసనాలకు అలవాటు పడి భార్య అత్తను వేధించి డబ్బులు తీసుకెళ్లేవాడు. ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఫాతిమా పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేసింది. ఈ క్రమంలో షౌకత్ మదనపల్లెలో మరో వివాహం చేసుకొని నెలల తరబడి అక్కడే ఉండేవాడు. భర్త అరాచకాలతో విసిగిపోయిన ఫాతిమా 2 ఏళ్లుగా అతన్ని ఇంటికి రానివ్వడం లేదు. దీంతో అతనికి డబ్బులకు చాలా ఇబ్బంది వచ్చింది. జల్సాలకు డబ్బులు దొరక్క అప్పులు సైతం చేశాడు. భార్య ఇంటికి రానివ్వడం లేదన్న కక్ష పెంచుకున్న షౌకత్ ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టాడు. అందరూ సర్ది చెప్పడంతో ఫాతిమా భర్తను ఇంట్లోకి రానించింది. ఇదే అదునుగా ఆమెతో డబ్బు కోసం గొడవ పెట్టుకున్న షౌకత్ తెల్లవారుజామున సుత్తితో ఆమె బుర్ర పగలగొట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో మేడపైన నిద్రిస్తున్న కుమారుడు పరుగున కిందకి దిగివచ్చాడు. అప్పటికే లోపల గడియ పెట్టుకుని భార్యను తీవ్రంగా కొడుతున్న తండ్రిని ఎంతసేపు బతిమిలాడినా తలుపు తీయలేదు. దీంతో కుమారుడు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. కుమారుడిని తోసేసి షౌకత్ అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని కుమారుడు సిరాజ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఫాతిమా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. మా నాన్న వచ్చేసి ఇంట్లో గడి పెట్టేసి 2 రూమ్లలో లాస్ట్లో 3rd రూమ్లో సుత్తి తీసుకొని కట్టేసి చంపేదానికి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు మా అమ్మ ఐసీయూలో ఉంది. మా అమ్మ ఉత్త కళ్ళు కూడా చూడడం లేదు, గుర్తు పెట్టడం లేదు. హాస్పిటల్లో సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 6 నెలల వరకు ఏమీ చెప్పలేము, అంటే చూస్తే కూడా మంచిగా చూస్తుంది అంతేగాని మాట్లాడేది లేదు, అన్నం కూడా తినేది లేదు, నమ్మలేదు లేదు, మొత్తం స్కల్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ పొడిచినది 4 ఫింగర్స్ లోపల పోతున్నాయి. ఓకే, ఇంకా ఈడ వచ్చేసి పెద్ద కాట్ పడింది. ఈడ మొత్తం తలకి 20 కుట్లు 20 కుట్లు వేసినారు. మళ్ళీ వచ్చేసి ఈ మధ్య 6 నెలలుగా ఫుల్ టార్చర్ పెడతానే ఉన్నాడు. ఇప్పటికి ముందు వచ్చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినాము. వాళ్ళు కూడా వచ్చేసి మాట్లాడేసి పంపించేసినారు. ముందే చెప్పినాము ఆయనతో మాకి ఎప్పటికన్నా ప్రాణహాని ఉందని. ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా వరకు ఏం తెలియలేదు, ఆయన దొరకలేదు, ఎక్కడ పారిపోయినాడో తెలియదు. భార్యపై హత్యాయత్నం చేసి పరారైన షౌకత్ను పోలీసులు ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అతను మదనపల్లిలోనే ఉన్నాడన్న సమాచారమున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తక్షణం నిందితుడిని అరెస్టు చేయాలని కోరుతున్నారు. పోలీసులు మాత్రం షౌకత్ ఇంకా పరారీలోనే ఉన్నాడని చెబుతున్నారు. అక్కడ విచారించగా భర్త భార్యను డబ్బులు ఇవ్వలేదని, జలసాలకు అలవాటు పడిన డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఆమె చంపే ఉద్దేశంతో సుఖతో కొట్టితే రక్తగ్రాయాలని ఆయన వెంటనే హాస్పిటల్కి పంపి ఆమె స్టేట్మెంట్ రికార్డు మేరకు కేసు హత్యాప్రయత్నం కేసు రిజిస్టర్ చేసుకున్నాం. ముద్దాయి పరాగా ఉన్నాడు, అతను పట్టుకుని జైలు పంపించారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా 24 ఏళ్ల పాటు భర్త జలసాలు చేసినా భరిస్తూ పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన ఫాతిమా ఇప్పుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కనీసం కుటుంబ సభ్యులను సైతం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.